అంటే ఫస్ట్ టైమ్ అయితే జగన్మోహన్ రెడ్డి అయితే స్పందించారండి. ఈ లిక్కర్ స్కామ్ ఏదైతే జరుగుతున్నాయో అరెస్ట్‌లు కావచ్చు, లేకుంటే ఆహ్, చాలామంది విజయసాయి రెడ్డి లాంటోళ్ళు బయటకొచ్చి నాకు దానికి సంబంధం లేదు, చేసిందంతా వీళ్ళు నలుగురే అని చెప్పడం కావచ్చు, వీటన్నిటిపైన అయితే ఆయన స్పందించారు. అలానే లిక్కర్ ఏదైతే ఇప్పుడున్న బ్రాండ్‌ల గురించి కూడా మాట్లాడారు. రకరకాలుగా బెంగుళూరు అని చెప్పి రకరకాల ఏయో సుమో అని ఏవో రకరకాల బ్రాండ్‌లయితే కొత్తగా పేర్లతోతే పుట్టుకొచ్చాయని చెప్పారు. ఇవేనా మీరు అందించేవి మరి డిస్టిలరీలో చాలా అంటే డిస్టిలరీకి సంబంధించి చాలా, చాలా అంటే చాలా అవకతవకలు జరుగుతున్నట్టయితే నేనైతే చెప్పుకొచ్చారు. మా హయాంలో పెద్దగా జరిగిందేం లేదు. ఆ తప్పు జరిగుంటే ఖచ్చితంగా నన్ను అరెస్ట్ చేయండి. నేను జైలుకి వెళ్తానని అయితే చెప్పుకొచ్చారు. ఇంకా సవాల్ కూడా చేశారు. ఏదైతే రాజకాశిరెడ్డి అలానే లేకుంటే మిథున్ రెడ్డి పైన ఏదైతే ఆరోపణలొస్తున్నాయో ఈ లిక్కర్ కుంభకోణంలో ఎక్కువ భాగం వీళ్ళకే ఉందనేది ఏదైతే వస్తుందో దాని మీదనైతే ఒక్క ఆధారమైన చూపించమనైతే ఆయనైతే క్వెషన్ చేశారు. ఎందుకంటే ఏదైతే సెక్రటరీలో కానీ ఎక్కడైనా గాని ఒక లెటర్ మీద వాళ్ళ సంతకం గాని, డిస్టిలరీ నుంచి వచ్చిన డబ్బులు వాళ్ళకి చేరినట్టు గాని, ఒక సంతకాలు గాని, ఎక్కడైనా చెక్కులు గాని ఏమైనా కనిపిస్తే చెప్పండి అనేది సవాల్ చేశారు. చంద్రబాబు నాయుడు గారినైతే క్వెషన్ కూడా చేశారనైతే చూద్దాం మరి. ఇలాంటి పరిణామాల మధ్య చాలా రోజుల తర్వాత ఆయన స్పందించారు. ఎందుకంటే ఇప్పుడు ఆయనొచ్చి స్పందించడానికి కారణం గూడా ఒకటి అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటిదాకా ఆయన స్పందించిన ఆయన ఇప్పుడెందుకు స్పందించారంటే కలిసి ఆయన అరెస్ట్ కాబోతున్నారనైతే తెలిసినట్టుంది. ఆయనకు గూడా ఒక ఇంటిమేషన్ వచ్చినట్టుంది. అందుకే ఒకసారి ప్రెస్ ముందుకు మాట్లాడేసి ఒకవేళ అరెస్ట్ అయితే ఎందుకంటే అరెస్ట్ అయినాక మాట్లాడనివ్వరు గదా! ప్రెస్ ముందుకొచ్చి మాట్లాడనివ్వరు. అందుకని ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏం జరుగుతుంది? ఇంతకుముందు ఏం జరిగింది? ఇప్పుడు ఏం జరుగుతుంది? ఈ లిక్కర్ స్కామ్‌లనైతే ఒకప్పుడు దోచుకున్నారా? ఇప్పుడు దోచుకున్నారా? అనైతే మాట్లాడుతూ ఉన్నారు ఆయనైతే. మేము అంతా గవర్నమెంట్‌లో ఉంచాము. అంతా గవర్నమెంట్ అండర్‌లోనే మొత్తం జరిగిపోయింది. కానీ ఇప్పుడు ప్రైవేటీకరణ చేశారు. డబ్బులు ఎక్కువ ఇప్పుడే దోచుకుంటున్నారనైతే జగన్మోహన్ రెడ్డి అయితే ఆరోపణలు చేశారు. చూడాలి మరి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరి ఆయన వాళ్ళు ఎవరైతే రాజకేశ్ రెడ్డి పైన కావచ్చు, లేకుంటే మిథున్ రెడ్డి పైన కావచ్చు, ఈ ఆరోపణలు వస్తున్నాయో వాటిపైనంతా ఆహ్, అవి వాటి మీద ఆ కేసు కాదనైతే చెప్పుకొస్తున్నారు. అలానే వంశీని టార్చర్ పెట్టడం గురించి కూడా ఆయన మాట్లాడారు. వంశీ ఆరోగ్య పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కేసు మీద కేసు 11 కేసులు బనాయించారనైతే అది కూడా దాని గురించి కూడా చెప్పుకొచ్చారు. ఓవరాల్‌గా అయితే దానికి దగ్గరగా ఉన్న సన్నిహితులు ఎవరైతే అప్పుడు పనిచేశారో క్యాబినెట్‌లో కావచ్చు, లేకుంటే సెక్రటరీలో ఎవరైతే పనిచేశారో వాళ్ళు కూడా ఒక ఇద్దరు సన్నిహితులు అరెస్ట్ అయ్యారు. దీనిపైన కూడా స్పందించారు. అసలు వాళ్ళకి దీనికి సంబంధం ఏంటి అని మాట్లాడారు. లిక్కర్‌కి వాళ్ళకి సంబంధం ఏంటి అని మాట్లాడారు. ఓవరాల్‌గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఆహ్, చిన్నంగా అయితే ఇప్పుడు లోకేష్ గాని, చంద్రబాబు గారు చిన్నంగా అయితే ఒక్కొక్క ఆధారాన్ని సేకరించి జగన్మోహన్ రెడ్డిని అరెస్టు ఇవాళో రేపో అన్నట్టుగా అయితే చేస్తూ ఉన్నారు. చూద్దాం ఏం జరగబోద్దో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరి ఇప్పుడు చెప్తున్నాడంటే నాకు తెలిసి అరెస్టు చేస్తారనేంత ఆయనకు కూడా ఒక ఇంటిమేషన్ వచ్చినట్టుంది. అందుకని ముందుగా అయితే ఒక ప్రెస్ మీట్ పెట్టేసి అరెస్ట్ అయిన తర్వాత ఆ తర్వాత ప్రజలు చూసుకుంటారు. ఆయన కార్యకర్తలు చూసుకుంటారు. బయట ఏం చేయాలో మళ్ళీ ఆయన విడుదలయ్యేంత వరకు చూద్దాం మరి ఏం జరుగుద్దో. ప్రస్తుతానికైతే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అనేది చాలా సస్పెన్స్‌గా మారింది. ఒక థ్రిల్లర్ సినిమాలాగా మారిపోతూ ఉంది. ప్రతిరోజు ఇదే న్యూసు హల్చల్ చేస్తా ఉంది. చూద్దాం మరి ఏం జరుగుద్దో. ప్రస్తుతానికైతే జగన్మోహన్ రెడ్డి అయితే ఈ లిక్కర్ స్కామ్ పైన అయితే నోరు విప్పారు. చూద్దాం ఏం జరగబోద్దో.